హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అయితే ఇప్పుడు వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది కదా, దాని గురించి చెప్పబోతున్నాను. ఇది మొన్న నేను యూట్యూబ్లో చూశానండి. కొంతమంది కామెంట్స్ పెట్టారు, మాకు నిన్ననే వచ్చింది, ఈరోజే వచ్చిందని. కానీ నాకు ఇది మే 1నే వచ్చింది ఈ మెసేజ్. నేను అప్పటి నుంచి ఇది వాడడం స్టార్ట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సర్కిల్ సింబల్ ఉంది కదా, ఇది నాకు మేలో వచ్చింది. మే స్టార్టింగ్లోనే నేను ఇది ఏమని ఒకసారి ఓపెన్ చేసి ఇలా చూస్తే ఇది మనం ఎలాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు అనమాట. దీనివల్ల ఉపయోగం ఏమంటే, దీంట్లో మనం ఎలాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నా డేట్ చూస్తున్నారా, May 1, 2024. నాకు అప్పటి నుంచే ఈ యాప్ అనేది నాకు వచ్చిందనమాట వాట్సాప్లోన. అయితే చాలామందికి నిన్న మొన్న వచ్చిందని చెప్తున్నారు. అయితే దీనివల్ల ఉపయోగం ఏమంటే, మనం ఏ క్వశ్చన్ అడిగినా దానికి టెక్స్ట్ రూపంలో మనకు ఆన్సర్ చేస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను చాలా క్వశ్చన్స్ అడిగాను, చూస్తున్నారు కదా. ఈ క్వశ్చన్స్ అన్నీ నేను కంటిన్యూస్గా అడుగుతూనే వచ్చాను. ఏ క్వశ్చన్ అడిగినా నాకు టెక్స్ట్ రూపంలోనే చూపిస్తుందన్నమాట. ఇంకా ఇది దీంట్లో వీడియోస్ కానీ అదర్ లాంగ్వేజెస్ కానీ రావు, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. ఇది మాకు తెలీదా అని అనుకుంటున్నారేమో. మీకు తెలుసు కానీ కొంతమందికి దీని గురించి తెలియక ఏంటిది అని చాలా ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, నేను లాస్ట్ క్వశ్చన్ ఎప్పుడు అడిగానంటే, ఇక్కడ నేను యూట్యూబ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాను. సమ్ టెక్ ఛానల్స్ దే ఆర్ టెల్లింగ్ యూస్ AI టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్ ఫర్ సబ్ టైటిల్స్ ఫర్ యూట్యూబ్, హౌ డిడ్ ఐ యూజ్ అని. దానికి వాళ్ళు నాకు టెక్స్ట్ రూపంలోనే సమాధానం కూడా ఇచ్చారు. చూస్తున్నారా, ఇంతే అండి. దీనివల్ల మనకు యూజు, ఎలాంటి క్వశ్చన్స్ అయినా మనం దీంట్లో అడగవచ్చు, ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇది చాలా యూస్ఫుల్ యాపే అన్నమాట. ఇంకా నాకు నిన్న ఏం జరిగిందంటే, యూట్యూబ్లో ఒక వీడియో వచ్చిందంటే దీని గురించి. నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను కదా, అయితే నేను యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు ఇక్కడ చూస్తున్నారా, ఈ వీడియో వచ్చిందండి. ఈ వీడియో చూశాను నేను. ఈ వీడియోకి నేను కమెంట్ పెట్టాను, నాకు 1 month బ్యాక్ వచ్చింది, ఇట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అని. వాళ్ళు వెంటనే నాకు మళ్ళీ రీప్లై పంపారు, అవునా అని. అందుకే నేను వాళ్ళకి చెప్పాను, సార్ నేను May 1 నుంచి AI చాట్ చేయడం స్టార్ట్ చేశాను. రేపు నేను ఛానల్లో ఒక షార్ట్ పెడతాను, మీరు చూడండి, మీ డౌట్ క్లారిఫై అవుతుంది అని. చూస్తున్నారా ఫ్రెండ్స్. అయితే ఈ వ్యక్తి అని కాదు, ఇలా చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ క్లియర్ చేయడానికే నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇలాంటి ఏవైనా కొత్తగా వచ్చినప్పుడు మనము దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని యూజ్ చేస్తే బెటరు. ఎందుకంటే ఇవి మోస్ట్లీ మనకు గూగుల్ నుంచి వస్తాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అందుకనే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం నేను ఇస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.